ఎంతోమంది ధ్యానులు, యోగులు, సాధకులు, స్వామీజీలు, గురువులు, ప్రబోధకులు, ప్రచారకులు, ట్రైబల్స్ ఒక పండగ వాతావరణంతో పూర్తి చేసుకోబోతున్నాం. ఎన్నో రోజు ఈరోజు? 8, 9? రాజు గారికి ఇంకా ఇంకా 2 లెక్కెట్టు 9, 10. సో చాలా బ్యూటిఫుల్ సెషన్లో ఉన్నాం. ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకోవటం అందరి భాగ్యం కనుక మనందరం మన సహకారం అందించాలి. ఎందుకంటే ఒక ఆర్గనైజర్ ఒక కార్యక్రమం చేస్తున్నారంటే దానికి సంబంధించిన సపోర్ట్ మనం ఇవ్వాలి. ఆర్గనైజర్ కష్టపడకూడదు. ఒక ఆర్గనైజర్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది లోకంలో. ఎంత పెద్ద గురువైనా వచ్చి మైక్ తీసుకొని చెప్పాలంటే ఆర్గనైజర్ ఉండాలి. ఆర్గనైజర్ లేకపోతే ఏమీ లేనట్లే. సత్యసాయి అంత పెద్ద సంస్థానం నడిపి అంత సేవ చేశారంటే అది ఆ ట్రస్టీలే. వారి శక్తి బాబా ఇచ్చిందే, నేను కాదన్నాం. కానీ ఆర్గనైజర్కి చూసుకోవాల్సిన బాధ్యత మనది. అందుకని మనందరం సపోర్ట్ ఇవ్వాలి. ఈ కొండల్లో కోనల్లో ఉండి ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే రాయ జగపతిరాజు గారు చేయడం ఎంత గొప్ప విషయం. ఆ చేసేవాళ్ళు దొరకటం మన అదృష్టం. చేసేవాళ్ళు దొరకడం మన అదృష్టం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. యజ్ఞం జరగాలి అంటే యజ్ఞం చేసేవాడు కావాలి. అలా ఈ కొండల్లో ఉండి ఆయన ధ్యాన మహాచక్రాన్ని, మహాకరుణ ధ్యాన మహాచక్రాన్ని, పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రాన్ని నిర్వహించాడు. మరి వాళ్ళు బాధపడచ్చా? డబ్బు కోసం అసలు ఆలోచించచ్చా ఆర్గనైజరు? ఇప్పుడు ఇంకొక 2 లక్షలు కావాలి అర్జెంటుగా, ఎలాగా అని ఆలోచించచ్చా? చెప్పండి. మన దగ్గర తలా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎందుకు కష్టాలు ఉంటాయి? అసలు ఆర్గనైజర్లకు అప్పులు ఉండడం ఏంటి? ఇది ఎంత విచిత్రం. ఆర్గనైజర్లకు అప్పులు ఉండకూడదు. ఆర్గనైజర్లు సంపదలతో ఉండాలి. ఆ సంపద ఇచ్చేది మనం. వాళ్ళు పని చేస్తున్నారు, మనం అందులో ఆయిల్ పోయాలి. దీపం వెలిగించి నూనె పైపోతే కాంతినిస్తుందా? చెప్పండి. కనుక ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ నేను మరీ మరీ కోరుకుంటున్నా, ప్రకృతి వ్యాలీకి మీ సహాయ సహకారాలు అందించండి. వారికి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎన్నైనా సృష్టిస్తారు ఇలాంటి. ఎందుకంటే ఆర్గనైజర్లో నేను ఎంతో మందిని చూశాను. అది అందరూ చేయలేరు. అలాగా ఒక ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఒక తెగింపు ఉంటుంది. తెగింపు. మా ప్రభాకర్, సుధాకర్ ఇద్దరు అన్నదమ్ములు. ప్రభాకర్కి అంత పెద్ద తెగింపు ఉండదు, కానీ సుధాకర్కి తెగింపు ఉంటుంది. ఇక్కడ 30 రూమ్లు వేసే అంటాడు గురుగారు. అంతే వేసేద్దాం అంటాడు. అంతే. ఇంకో ఆలోచన ఉండదు. డబ్బు ఎంత వస్తుంది అదంతా ఏళ్ళ బాధ. వీళ్ళు చూసుకోవాలి. ఒక ఆర్గనైజర్కు ఉన్న క్రియేషను, ఒక తెగింపు, ఒక ధైర్యము చాలా విలువైంది. అవన్నీ కలిపి ఒకళ్ళలో దొరకడం మహా కష్టం. అలాంటి వాళ్ళే మన రాయ జగపతిరాజు గారు, మన సుధాకరు, ఇంకా ఎక్సెట్రా చాలా మంది మాస్టర్లు. వాళ్ళందరికీ ఒకసారి అభినందనలు చెప్దాం. మరి మనం ఏం చేయాలి అంటే తన్ మన్ ధన్, ముఖ్యంగా ధనం కావాలి. వాళ్ళు సరిగా చేయలేదు, సరిగా ఖర్చు పెట్టలేదు, అవన్నీ పిచ్చి మాటలు. అసలు బుద్ధి లేని మాట ఏదన్నా ఉంది అంటే ఇవే. డబ్బు కోసం నువ్వు ఆలోచించకూడదు. డబ్బు ఎంత కావాలంటే అంత ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నా చేయని, నీకు అనవసరం. ప్రోగ్రామ్ చేశారా లేదా, పత్రికారు అది ఫాలో అవుతాడు. వాళ్ళు ఎలా చేశారన్నది అనవసరం. ప్రోగ్రామ్ జరిగిందా లేదా? ప్రోగ్రామ్. ఈ యజ్ఞం జరిగి రోజుకి 3000 మంది అరకు కొండల్లో 3000 మంది ట్రైబల్స్ వచ్చి, ధ్యానులు వచ్చి ధ్యానం చేసి తమ శక్తిని ఇక్కడ పెట్టి సాకార జ్ఞానాన్ని విశ్వానికి అందించి, అసలు ఇది ఏమనుకుంటున్నారు? అలాంటి వాటిల్లో డబ్బు కోసం ఆలోచించకూడదు. ఎంత ఉంటే అంత, ఎంత చేయగలం అంత. వేరే మైండే ఉండకూడదు. ఈ డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు ఒకడు అంటాడు. మొన్న ఒక ఆమె వచ్చింది, 10,000 రూపాయలు పట్టుకొచ్చింది. ప్రోగ్రామ్కి ఇద్దామని వచ్చింది. నేను చెప్పాను, అమ్మా నీ వీళ్ళని సహాయం చేయంటే 10,000 ఉన్నాయి సార్ నేను ఇస్తాను అంది. వెరీ గుడ్ అన్నాను. వెళ్ళేటప్పుడు బాయ్ సార్ అంది. ఓకే అమ్మా అన్న. మళ్ళీ అడగను, నేను ఒకసారి చెప్తాం అంతే. నేను డబ్బులు ఇవ్వలేకపోయాను సార్ అందే. ఇవ్వలేదు సార్ అందే. నో ప్రాబ్లం, వచ్చినప్పుడు ఇద్దులే అమ్మా, ఇబ్బంది పడద్దులే, ఏదో ఒక దారి దొరుకుద్దులే, యూనివర్స్ చూసుకుంటుందిలే అంట. డబ్బులు లేక ఇవ్వలేదు సార్, డబ్బులు ఉన్నాయి అందే. బ్యాగ్ ఇలా చూపించి డబ్బులు ఉన్నాయి అందే. మరి ఎందుకు ఇవ్వలేదన్నా అంటే, సార్ వీళ్ళకి డబ్బులు ఇస్తే సరిగా చెయ్యరు సార్ అని ఇంకొకటి చెప్పాడు సార్ అందే. నేనేమన్నానంటే అస్సలు ఇవ్వద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాను. నీ దరిద్రమే డబ్బు ఇస్తే వాళ్ళకి దరిద్రం వస్తుంది. డబ్బుతో ఆలోచన ఎందుకు ఇస్తారు? మీరు డబ్బు ఇవ్వండి. కానుక ఇచ్చినప్పుడు ఇంకేం ఉండకూడదు. దాంతో ఏం చేస్తారు? వాళ్ళు సరిగ్గా చేయరేమో, వీళ్ళు ఇక్కడ పెట్టరేమో, పిరమిడ్ కట్టరేమో,
వాళ్ళు తినేస్తారేమో. అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? తర్వాత ఈ డబ్బులు మిస్యూజ్ అవుతాయేమో, బిల్లు బుక్కులు మిస్యూజ్ అవుతాయేమో. ఎంత అసహ్యకరమైన ఆలోచన మీది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, చేసేవాడు భగవంతుడు ఇచ్చాడు, చేయించే శక్తి మనకిచ్చాడు. మనం నారాయణలో. గుర్తుపెట్టుకోండి, మనందరం ఎవరు? నారాయణలో. మనం వాళ్ళు విశ్వకర్మలో. డబ్బు ఇచ్చేవాడు నారాయణుడు, మీరు నారాయణలో. నారాయణకి ఇలాంటి ఆలోచన ఉండొచ్చా? డబ్బు ఎవరు తీసుకుని నారాయణ వరం ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాడా? చెప్పండి. దీన్ని మిస్యూజ్ చేస్తాడేమో ఆలోచిస్తాడా? భగవంతుడు మీరు. ఎప్పుడైతే డబ్బు తీసి ఇలా ఇచ్చేవాడు వాడు భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి మరొక ఆలోచన ఉండకూడదు. ఉందంటే నువ్వు భగవంతుడు కాదు. ఇచ్చేవాడు భగవంతుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడిలో. చేసేవాళ్ళు విశ్వకర్మలో. వాళ్ళు విశ్వకర్మలో, వాళ్ళ పర్పస్ అదే. వాళ్ళు వచ్చి డిజైన్ చేస్తారు. అందుకని ఈ మైండ్ తీసి అవతల పారేయండి. ఈ పక్కవాడి మైండ్ తెచ్చి తగిలించుకోకండి. చేయడం నా ధర్మం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నేను చేస్తున్నాను, అది చేసే భాగ్యం నాకు ఇచ్చాడు, యూనివర్స్ నాకు ఇచ్చింది. ఒక 10,000 రూపాయలు నేను ఇచ్చేంత సంపన్నుణ్ణి. తెలుసా మీకు వామనుడు? తెలుసా మీకు వామనుడు స్టోరీ తెలుసా అండి? వామనుడు ఏం చేస్తాడంటే, విష్ణుమూర్తి వామనుడుగా వస్తాడు, బలి చక్రవర్తి దగ్గరకు వస్తాడు. సారీ, బలే కదా, బలి చక్రవర్తి దగ్గరకు వస్తారు. బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు ల్యాండ్ అడుగుతాడు. ఎందుకనంటే 3 అడుగులు ల్యాండ్ ఇవ్వాలి. వెంటనే ఆయన గురువు శుక్రాచార్యుడు వస్తాడు. వచ్చి, నాయన వచ్చింది విష్ణుమూర్తి, మారు వేషంలో ఉన్నాడు, ఆ పొట్టిగా ఉన్న అతను 3 అడుగులే ఉన్నాడు, ఆయన తక్కువ అంచనాయికు, అతను విష్ణుమూర్తి, అతనికి కానీ నువ్వు దానం ఇచ్చావు అంటే నీ పని మటాష్ అంటాడు. గురుగారు ఎంత చల్లని వార్త చెప్పారు, విశ్వాల నేలే విష్ణుమూర్తి లక్ష్మీపతి వచ్చి నా దగ్గర చేయి చాచాడు, ఇంతకన్నా మంచి అవకాశం నాకు వస్తుందా? ఇంతకన్నా మంచి అవకాశం నాకు వస్తుందా? చెప్పు, ఎందుకు నా అవకాశాన్ని పాడు చేస్తావు గురుగారు అని గురువుకు చెప్తాడు, శుక్రాచార్యుడికి చెప్తాడు. ఒరే నీకు అర్థం కాదురా, ఆయన నిన్ను ఆక్రమించేస్తాడరా, నిన్ను మిస్యూజ్ చేస్తాడరా, నిన్ను తొక్కి పారేస్తాడరా. నో ప్రాబ్లం, విష్ణుమూర్తికి దానం ఇచ్చిన గొప్ప ఘనతను మించింది నాకు ఈ లోకంలో ఇంకేముందో, తర్వాత నేను పోయినా పర్లేదు అంటాడు. అని అంతే 3 అడుగులు దానం ఇచ్చేస్తాడు. అయినా శుక్రాచార్య వదలడు, నీరు వచ్చే కన్నంలో దొరుకుతాడు, పురుగు రూపంలో వెళ్ళి విష్ణుమూర్తి కూడా పుల్లతో పడతాడు. ఇచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఓ విశ్వాన్నేలే ప్రభు దానం స్వీకరించంటాడు. ఆయన షాక్ అవుతాడు, ఆయనకు అంతా తెలుసు కదా. ఏంటి నేను నీకు తెలుసా అంటాడు. స్వామి, లక్ష్మీపతి నువ్వే వచ్చి నా ముందు చేజాచావు కదా, అది చాలు నాకు అంటాడు. అతని యొక్క నిబద్ధతకి విష్ణుమూర్తి ఆయన పాతాళానికి తొక్కేశాడు అంటారు కదా, కాదు, పాతాళానికి అధిపతిని చేశాడు బలిచక్రవర్తిని. తెలుసుకోండి, శాస్త్రం తెలిస్తే మాట్లాడాలి. ప్రతివాడు తొక్కేశాడు అంటారు. తొక్కేయడం ఏంటి? తొక్కేయడం కాదు, అది పాతాళ లోకాలకి అతన్ని కింగ్ చేశాడు. నాయనా నువ్వు అక్కడ చూసుకో, యువర్ పర్ఫెక్ట్ మాస్టర్ అని అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. పాతాళ లోకాలు ఇద్దరికి ప్రమోషన్ ఇచ్చాడు విష్ణువు. ఒకటి బలిచక్రవర్తి, 2 ప్రహ్లాదుడికి. ఏమనుకున్నారు? ఎంత గొప్ప విషయం మిత్రులారా. కనుక ఎప్పుడు కూడా యూనివర్స్ నీకు దానం చేసే గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు ఈ చెత్త మైండ్లు పెట్టకండి. పక్కన శుక్రాచార్యుడు లాంటి వాడు ఒకడు వస్తాడు, నీ చెవులో జోరిలాగా, అయ్యో ఇవ్వద్దు అంటాడు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఎంతో సేవ చేస్తారు, నాకు ఎప్పటి నుంచో కోరిక, మీకు కొంత డబ్బు ఇవ్వాలని అంది. అమ్మ అంత భాగ్యం, నీ చల్లని హృదయంతో అలా అనుకున్నావు, చాలు, ఎప్పుడు వెళ్ళేది అప్పుడు అన్న. 6 నెలలు గడిచిపోయింది. కనపడ్డప్పుడల్లా నవ్వుతుంది, ఓకే అంటాను. సరే, ఒక తర్వాత ఒకరోజు వచ్చి, సార్ నేను మీకు డబ్బులు ఇవ్వలేదు సార్ అంది. పర్లేదమ్మా, వచ్చినప్పుడు ఇద్దాంలే, ఏంటి అన్నాను. అంటే ఏమని తెలుసా? అబ్బే డబ్బులు లెక్క కాదు అంది. మరి ఏ అన్నా, నా ఫ్రెండ్ ఉంది, నేను డబ్బులు తెస్తే మీకు ఇద్దామని. అంటే ఏముంది తెలుసా, ఆయన చూసారు ఎంత క్లాస్గా ఉంటాడో, అసలు ఆయన వేసే డ్రెస్ చూసావా ఎంత కాస్ట్లీదో, ఎందుకు ఆయనకి ఇస్తామంది, అందుకని ఇవ్వలేదు సార్ అంది. అంటే ఇప్పుడు నేను చిరిగిన చొక్కాలు వేసుకొని తిరగాల, ఒక జోలోటి కట్టుకొని బా అని దీనంగా ఉండాలా? ఎంత దారుణమైన ఆలోచన ఇది. నీకు నమస్కారం అన్నాను. చూసారా? ఒకసారి మీరు నన్ను ఊహించుకోండి, నేను ఊహించుకున్నావు చెప్పగానే ఒకసారి సీన్ వేసుకున్నా, బాబాయ్ నీ 10,000 వద్దే బాబు, నీకు నమస్కారం. ఎంత పిచ్చి ఆలోచనలు మిత్రులారా. దానం ఇచ్చేవాడు గొప్పవాడు, సాక్షాత్ విష్ణుమూర్తి. ఆలోచనలు ఉండకూడదు. అందుకని మనందరం సహకరిద్దాం. మరొక ఆలోచన లేదు మనకి, సహకరించండి. చెయ్యినైనా మేము ఉన్నాం.
మాట చాలండి, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, యూనివర్స్ నువ్వు కాపీ ఇంకోటి దొరుకుతుంది. యూనివర్స్ ఇచ్చి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఏ ఆర్గనైజరు కష్టపడ్డట్టు అది నష్టపోయినట్లేదు, కాకపోతే కష్టం ఉంటుంది పాపం వాళ్ళకి. కొన్ని రోజులు ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ టెంట్ లోళ్ళు ఆపులోళ్ళు వచ్చి వాళ్ళు పీకుతా ఉంటారు, వాళ్ళు సర్ది 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 వాళ్ళ ఎఫర్ట్ అంతా అటుపోతుంది. నేనేమంటానంటే వాళ్ళ శక్తి అటుపోకూడదు, ఇంకో కార్యక్రమం చేయడానికి సిద్ధమైపోవాలి. వాళ్ళ డబ్బు మీద వాళ్ళ ఆలోచన పెట్టారనుకోండి, ఇంకో కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉండరు. అది నేను చెప్తున్నాను. కనుక వీడియో చూస్తున్న వాళ్ళందరూ, లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ప్రకృతి వ్యాలీకి ఇమీడియట్లీగా మీ సహాయ సహకారాలు అందించండి, ఆర్థిక సహకారం అందించండి. మరి నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు రాజు గారు మేము ఉన్నాం మీకు, ఇదిగో తీసుకో, ఇంకా చేయి ప్రోగ్రాంలు ఇంకా చేయి అనండి తప్ప మీ చెత్త బుర్ర తీసి అవతల పారేయండి. ఎందుకని? మనము నారాయణలో, చెప్పలు కొడుకుందాం, నారాయణలో మనం లక్ష్మీపతిలో ఇచ్చే స్థాయిలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి, అది అస్సలు మర్చిపోకండి. ఓకే, చెప్పలు కొడేద్దాం భగవద్గీత యజ్ఞానికి. మరి ఈరోజు భగవద్గీతలో ఏం చెప్పుకుందాం? చాలా సిలబస్ మనం తొక్కేసాం, ఎందుకంటే కార్యక్రమం ముందుకెళ్ళాలి కాబట్టి, అతిథులు మాస్టర్స్ ఉండాలి కాబట్టి మనం చెప్పుకున్నాం. ఈరోజు మనకు మరొక ప్రత్యేక అతిథి వచ్చారు. మరి ధన్వంతరి నుంచి మోహన్ రెడ్డి గారు వచ్చారు, వారు కూడా వేదిక మీద రావాలి. చెప్పలు కొడదాం మోహన్ రెడ్డి గారికి. నెల్లూరులో ఒక అద్భుతమైన పిరమిడ్ ప్రారంభించి అక్కడ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారు తర్వాత మాట్లాడిద్దాం వారితో. సో భగవద్గీత, గీత వికాసం, ప్రతిరోజు మనం ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, ఆ నోట్ చేసుకోండి, దాని క్రీమింగ్ అంతా తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆ సబ్జెక్ట్ అంతా చెప్పే అంత సమయం మనకి అవకాశం ఉండదు, అతిథులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి. దీని మీద 3 రోజులు వర్క్షాప్ చేస్తున్నాము. నెల్లూరులో నాకు ఒక సాయి తపోవనం అన్న ఒక ధ్యానాశ్రమం తయారు చేశాము, అక్కడ వర్క్షాప్లే చేస్తాం అంతే. 3 రోజులు అక్కడ అకామిడేషన్ ఇచ్చి ఉచితంగా మంచి ఏసీ డార్మేటరీ పెట్టి చక్కగా చేస్తున్నాం. 3 రోజులు మీరు ఎప్పుడైనా రావచ్చు, ప్రతి నెల ఉంటుంది. సోషల్ మీడియాలో మా మెసేజ్లు వస్తాయి, వాటిని ఫాలో అవుతూ మీరు రావచ్చు. సో ఈరోజు ఒక 15 నిమిషాలు మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. జ్ఞాన విజ్ఞాన యోగం, ఇది కంప్లీట్ చేద్దాం ఈరోజు. జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన యోగంలో కొన్ని శ్లోకాలు నేను చెప్తాను, మీరు జస్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, అదంతా ఇబ్బంది కాబట్టి ఫోన్ తీసి వాట్సాప్లో చేసుకున్నా పర్వాలేదు, నోట్స్ బుక్ తెచ్చుకోండి. 4వ శ్లోకం అండ్ 6వ శ్లోకం వరకు భగవానుడు ఒక అద్భుతమైనది చెప్తాడు, పరా అపరా గురించి చెప్తాడు. పరా అపరా ఇది చాలా లోతైన స్పిరిచువల్ సైన్స్. ఇది పరా అపరా యొక్క తేడాలు చెప్తాడు, దాని గురించి నేను చెప్తాను. 4 అండ్ 5 జ్ఞాన విజ్ఞాన యోగంలో పరా అపరా. పరా అంటే జీవుడు, అపరా అంటే ప్రకృతి. సమస్త సృష్టికి మూలమైన పరాపర శక్తి నేను అని చెప్తాడు. పర అంటే ఏంటో చూద్దాం. జీవుడు, జీవుడు అంటే ఎవరు? జీవుడు అంటే మనమే అనుకున్నారు, కాదు. జీవుడు అంటే ఇప్పుడు మనం ఎవరు? ఆత్మలో. ఎంతవరకు క్లియర్ కదా? ఆత్మలైన మనము, నిన్న మన గురుగారు కూడా శాస్త్రంలో చెప్పారు, ఈ నెలలో ఈ డేట్లో వస్తుందని చెప్పారు కదా, అది కరెక్టే. ఈ ఆత్మైన మనము తల్లి గర్భంలో జన్మించడానికి, తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వడానికి 3వ నెల 6వ నెల అట్లా సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. మీరు వచ్చిన తర్వాత బాడీ కదలికి వస్తుంది, తర్వాత బాడీ పుడుతుంది, మాట్లాడుతుంది, ఇది మనకు తెలిసిన సత్యమే. సోల్ వచ్చాకే బాడీ యాక్టివేషన్ ఉంటుంది. వెరీ గుడ్. మరి దానికి పూర్వం తండ్రి నుంచి బయలుదేరి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి తల్లి గర్భాన్ని ఒకే ఒక్కటి చేరి ఆ తల్లి గర్భంలో బిడ్డగా మారి 3వ నెల దాకా తయారు చేసింది ఎవరు? తండ్రి అనుకుంటున్నారా? తల్లి అనుకుంటున్నారా? ఇప్పటి వరకు శాస్త్రజ్ఞకు కూడా అంతు పట్టని రహస్యం అని చెప్పనా, 30 కోట్ల శుక్రకణాల్లో ఒక శుక్రకణానికి తల ఉండదు, మెదడు ఉండదు, శరీరం ఉండదు, అవయవాలు ఉండదు, మేధస్సు ఉండదు. ఒక చిన్న రింగ్ ఉంటుంది, సర్కిల్లా ఉంటుంది, దానికి వచ్చిన తోక ఉంటుంది. ఆ తోకని అది ప్రొఫైల్ లాగా ఎలా అనుకుంటే వెళ్తుంది. మరి అది ఎవరు? దాని పేరే పరా, అంటే దాని పేరే ప్రాణము. 30 కోట్ల శుక్రకణాలుగా ఆ సాక్షాత్తు ఆ యూనివర్స్, ఆ ఈశ్వరుడే, ఆ దైవమే మారి 30 కోట్ల శుక్రకణాలుగా ఒకదాంతో ఒకటి పోటీపడి అందులో ద బెస్ట్ శరీరము, ద బెస్ట్ తపన, ద బెస్ట్ లైఫ్ అంబిషన్స్ ఉన్నవాడు తల్లి గర్భంలో చేరి బిడ్డగా మారతాడు. అప్పుడు మనం వస్తాం. అంటే సాక్షాత్ ఈ శరీరం ఎవరు అంటే భగవంతుడు. జీవో దేవో సనాతన, దేహో దేవాలయో ప్రోక్త. ఈ దేహం దేవాలయం, ఇందులో ఉన్న జీవుడు సనాతన దైవము. అంత విలువైందండి పర. గుర్తుపెట్టుకుని ఈ పదం. పర అనేది సాక్షాత్తు ఈశ్వరుడు, సాక్షాత్తు ఆ దైవము, సాక్షాత్తు ఆ నారాయణుడు. అందుకే కృష్ణుడు నేను అంటాడు, అక్కడ నేను పర అంటాడు.
ఇది నేను కాదు, ఇందులో ఉన్నాం మనం. ఇప్పుడు నీకు ఎలాగైతే 30 కోట్ల శుక్రకణాల్లో ఒక బెస్ట్ కణం తయారై నువ్వు నీకు శరీరంగా మార్చి ఇవ్వబడిందో, తాలు తొప్పాసి వేస్ట్ చెత్త చెదారం తీసేసి నిన్నివ్వబడిందో, అలాగే మేకలో కూడా, అలాగే కోడిలో కూడా, అలాగే చేపలో కూడా అంత కష్టపడి భగవంతుడు ఒక స్వరూపాన్ని తయారు చేసి దాని ఆత్మను పిలిచి ఒక ఆత్మ అనుభవాలు ఇస్తుంటే తగుదనమ్మా వెళ్ళి నువ్వు దాన్ని నరికేస్తావా? సాక్షాత్తు నువ్వు భగవంతుణ్ణి నరికేశావు. మత్స్యవతార గోవింద, మత్స్యం తినేశారు గోవింద. మత్స్యావతారమా? దండం పెడతావా? మళ్ళీ చేపల కూర. ఎంత బుద్ధి లేని మానవులు మనం. భగవంతుడు ఎందుకు అన్ని జంతువుల రూపాల్లో ఉన్నారో తెలుసా? అవన్నీ నేనని చెప్పడానికి. కానీ మనం వాటిని చప్పుకు తింటున్నాం, కాల్చుకు తింటున్నాం, తలకాయ మాంసం తింటున్నాం. అందుకని మిత్రులారా, ప్రతి ప్రాణి గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రాణి, మళ్ళీ మొక్క వేరు, మొక్క కణం వేరు, ఆ సిస్టమ్ అది కణజాలం, అది పక్కన పెడదాం. ప్రతి నాడీ మండలం ఉన్న ప్రాణి పరా అపరా శక్తి నుంచే ఉద్భవిస్తుంది అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. శ్లోక నెంబర్ కూడా చెప్పేశాను, 4 and 6, జ్ఞాన విజ్ఞాన యోగంలో పక్కా క్లారిటీ. దీని మీద ఇంకా డిస్కషన్ కూడా లేదు. అంటే నువ్వు సాక్షాత్తు భగవంతుడు నేనే జీవరూపంగా మారి ఆత్మను ఆహ్వానించే ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఎలిమెంటు అని స్పష్టంగా ఇచ్చాడు. మరి అపర అంటే ఏంటంటే అది రన్ అవ్వాలంటే మళ్ళీ ప్రకృతి శక్తులు కావాలి, పంచభూతాలు, మనసు, బుద్ధి, చైతన్యము, మొత్తం నేనే, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నేనే నడుపుతున్నాను అని స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత మనం వచ్చి అందులో కూర్చుంటాం. అది పరాపర శక్తుల మధ్య తేడా. చెప్పలు కూడా అద్భుతమైన శ్లోకం మిత్రులారా. విత్ విజ్ఞాన శాస్త్రం అన్నారు దీన్ని. అందుకనే తర్వాత ఇంకోటి రాసుకోండి, 7:12. 7:12లో ఏం చెప్తాడంటే దానికి క్లారిటీ ఇస్తాడు. సర్వవ్యాపకత అంటాడు. సర్వవ్యాపకత చూడండి, నేను ఏదో చెప్పుకుంటే వెళ్ళట్లా, మీకు ఆధారాలు కూడా ఇస్తున్నాను. 7-12 శ్లోకాలు. ఓకే, సర్వవ్యాపకరు అని చెప్తాడు ఇక్కడ. సర్వవ్యాపకత అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, మనిషి గురించి మనం చెప్పుకున్నాం. మరి మిగతాది జంతువులు కూడా అదే కదా. అందుకే సర్వవ్యాపకత. సర్వ అంటే టోటల్, ఎంటైర్ ఎర్త్ మీద ఏ ప్రాణి అయితే ఉందో అన్నింటిలో నా సృష్టి, అన్ని నేనే, నా రూపాలే అలా వచ్చినాయని స్పష్టంగా 7-12 చెప్పేశాడు. నేను ఇంకా అంతకన్నా మీకు ఆధారాలు తేలేను. ఎందుకంటే మాట్లాడితే మనం సనాతన ధర్మం అంటాం. సనాతన ధర్మం అంటే భగవద్గీత కదా. మరి దానిలోనే ఆధారం తీసుకొని మాట్లాడదాం. ఎంత అద్భుతమైనది. సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతివాడు ఫస్ట్ శాఖాహారి అవ్వాలి. ఇటు సనాతన ధర్మం చెప్తున్నాడు, చేతులు చికెన్ కబాబ్ ఉంది. ఏమన్నానే అది సనాతన ధర్మమా? ఎంత గొప్పది మన సనాతన ధర్మం. పరాపర శక్తి గురించి చెప్పిన సనాతన ధర్మం అది. నువ్వు మరి మాంసాలు తింటున్నావు, మాంసం కొట్లలో నడుపుతున్నావు, చేపల చెరువులు ఎలా వేస్తున్నారు? ఊరికే మాట్లాడడం కాదు, దాన్ని పాటించాలి. భగవానుడు ఇచ్చిన గొప్ప సూత్రాలు పాటించాలి. తర్వాత మా ఇంట్లోకి వెళ్దాం. మరొక ఆధారాలు చూపిస్తాను మీకు ఇవన్నీ. తర్వాత 15వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. తర్వాత మళ్ళా 7-12 అంతా అయిపోయిన తర్వాత 13-14 కూడా గుణప్రభావం వల్ల చేస్తారని చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, ఇది కూడా క్లారిటీ ఇచ్చాడు. భగవాన్ ఎంత మంచివాడంటే అక్కడ మరి అంతా తెలిసి ఎందుకు వీళ్ళందరినీ చంపుతున్నారు, ఎందుకు మోసాలు చేస్తున్నారు, ఎందుకు నా ఎదురుగా ఉన్నది భగవంతుడే అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఆ జీవిని చంపుతున్నాడు అని అడుగుతాడు. అర్జునుడు అడుగుతాడు క్వశ్చన్. అప్పుడు 17వ శ్లోకం దాకా ఆ గుణప్రభావాలు చెప్తాడు. గుణప్రభావాలు అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, ఒక చికెన్ సెంటర్కి వెళ్ళారు మీరు. బాబు 1 kg మాంసం అన్నారు. వాడు ఏం చేస్తాడు, ఒక కోడిని తీస్తాడు, తీసి దాని మెడకే టప్పని నరికి వేడి నీళ్ళలో వేస్తాడు. ఓకే, అది గిల 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 కొట్టుకుంటూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, కా అంత కంఠం దిగిపోయి అరుస్తుంటుంది కదా. మీరు చూసారు కదా ఎన్నో వీడియోల్లో, మేకను కోసిన కోడిని కోసిన అరుస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, మీకు తెలియకుండానే కళ్ళు తిప్పుకుంటారు. ఎంత గొప్ప హృదయం మీది. మీరే కాదు, ఆ కోసాడు కదా వాడు కూడా కళ్ళు తిప్పుకుంటాడు. బాబాయ్ నువ్వు చూసావా, ఆ కోసేవాడు ఇలా కోయడు. మన బర్త్డే కేక్ ఎలాగ వస్తారు, మీరు మొహం ఇలా పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అని వస్తారు. కానీ మేకని చేపని కోసే వాళ్ళని గమనించండి, వాళ్ళని కట్టికోళ్ళు అంటాం కదా, వాళ్ళు కూడా మొహం ఇలా పక్కకు పెట్టుకు వస్తారు, ఇలా కోసి విసిరేస్తాడు. అంటే వాడి హృదయం కూడా ఒప్పుకోదు కోయడానికి, చూడలేడు. మరి ఒప్పుకోనాడు ఎందుకు చేస్తున్నాడు, గుణ ప్రభావం అని చెప్పేశాడు క్లియర్గా. 17వ శ్లోకం దాకా చెప్పాడు. ఎందుకు ఈ ఆధర్మాలన్నీ చేస్తారు, గుణ ప్రభావం. అంటే మీరు మార్చాల్సింది
గుణాన్ని. గుణం దేని నుంచి తయారవుతుంది? ఇదిగో ప్రకృతి నుంచి తయారవుతుంది. అందుకని మీరు ఎప్పుడు దివ్యమైన వాక్కులు చెప్పే వాళ్ళతో ఉండాలి. మీరే వెంటనే ఇలా అలా చూస్తారు, వెంటనే ఎవడో ఒకడు తయారవుతాడు. మనం తినకపోతే ఈ కోళ్ళని ఏమైతాయండి అంటాడు, ఏదో పెద్ద దేశాన్ని రక్షించేవాళ్ళగా. మరి అయితే ఎలకలు తినేయచ్చు కదా, కోళ్ళు పెరిగిపోతాయి అంట, అందుకు తింటున్నారంట. ఇప్పుడు ఎలకలు తినేయచ్చు కదా, దోమలు తినచ్చు కదా, సస్తనం దోమలతో. ఆల్ అవుట్ మిషన్ ఇలా ఇలా తింటది కదా, అలా తినేయచ్చు కదా దోమలన్నీ. అంటే పెరిగితే తింటున్నారా? గుణ ప్రభావం. ఈ గుణాన్ని ప్రేరేపించాడు మీ దగ్గరకు వస్తాడు. వాడి మాట వినకండి, నా మాట వినకండి, అసలు మీరు ఎవడి మాట వినకండి. ఇక్కడ హృదయం ఉంది కదా, దాని పేరేంటి? పరాశక్తి. అది చెప్తుంది వద్దురా బాబు అని. దాని మాట వినండి, మీ మాట మీరు వినండి చాలు, మీరు అద్భుతమైన యోగులు అయిపోతారు. చెప్పలు కూడా వేద్దాం పరాపర శక్తికి అండ్ గుణ ప్రభావానికి. తర్వాత ఇంకొక ఆధారంలోకి వెళ్దాం. 20వ శ్లోకంలో అన్యదేవతోపాసకులు వాళ్ళ యొక్క విధానాలు చెప్తారు. ఏమండి, భగవద్గీత ఎవరిని తప్పు పట్టదండి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా చూడండి, ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు, నిన్న ఒక గురువు గారు వచ్చారు, అందరినీ గౌరవిస్తాం, అందరి విద్యలు వింటాం, అన్నీ తెలుస్తాయి. బట్ డెసిషన్ మాత్రం మీరు తీసుకోవాలి. ఇప్పుడు నా స్పీచ్ అయిన తర్వాత వారు స్వామీజీ చెప్తారు, వారు ఏం చెప్తారు? వారి విధానం చెప్తారు, వారు నేర్చుకున్న సిద్ధాంతం చెప్తారు. ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇదిగో ఇలాగ చేస్తే ఈ ముహూర్తం వస్తుంది అని వారి జ్ఞానం చెప్తారు. అన్నీ వినండి, అది వినండి, ఇది వినండి. బట్ డెసిషన్ మేకర్ ఎవరో మీరే. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్ తీసుకోండి. ఇంకా సులువుగా పత్రిక గారు ఏం చెప్పాడు? ఇంకా సులువుగా, ఎంతో కష్టంతో ఈ ముహూర్తాలు, పూజలు, వాస్తులు, శాస్త్రాలు వీటన్నిటిని దాటిపోయే విధానం ఒకటి చెప్పాడు. అంటే ఒక గీత ఉందండి, ఇది ఒక గీత అండి, ఇది మీరండి. ఓకే, ఈ గీత అంటే వాస్తులు, ముహూర్తాలు, తర్వాత దేవత ఉపాసనలు, చక్రాలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అండి. ఇవన్నీ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాయి, ఖచ్చితంగా చేస్తున్నాయి. అందుకే మీరు అలాంటి గురువుల దగ్గరికి, అలాంటి ముహూర్తాలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకుంటారు, వాళ్ళు ఏదో రెమెడీస్ చెప్తారు, కొంచెం పని చేస్తాయి, పని చేయకపోతే అది వేరే విషయం. కానీ పత్రిక గారు ఏం చేశారు తెలుసా? దీన్ని కదిలించలేదు, ఈ శాస్త్రాన్ని కానీ ముహూర్తాలను కానీ వీటిని కదిలించలా. దేన్ని కదిలించాడు తెలుసా? నీ ఆత్మశక్తి పెంచుకో అని చెప్పేశాడు. అంటే ఒక గీత పక్కన నువ్వు చిన్నగా ఉన్నావు, గీతను కదిలించకుండా పెద్ద గీత, చిన్న గీత, ఒక గీతని చెరపకుండా చిన్న గీత చేయాలి. ఏం చేయాలి? దాని పక్కన పెద్ద గీత గీయాలి. గురువు గారు ఈటి జోలు వెళ్ళలేదు అసలు, ఆయన ఎక్కడ ఎవరిని ఖండించలేదు. చూసుకోండి, వాటిని అలా ఉండని, నీ ఆత్మశక్తి పెంచు అని ధ్యాన విద్యను అందించాడు పత్రిక గారు, జ్ఞాన విద్యను అందించాడు. నీ లోపల ఆత్మశక్తి ఎప్పుడైతే పెంచావో, ఇదిగో చూడండి 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 ఎంత అయిపోయింది నీ ఆత్మశక్తి. అప్పుడు ఇది నిన్ను ఏ విధంగా డామినేట్ చేస్తుంది? అప్పుడు నీకు ఈ పూజలు, ఈ స్తోత్రాలు, తర్వాత ఈ ముహూర్తాలు ఏం అక్కర్లేదు కదా నీకు. అంటే ఇప్పుడు నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టుకొని చూడండి, మళ్ళా చెప్తున్నాను, వాళ్ళది తప్పని నేను చెప్పను, గురువుగారు చెప్పలేదు, అసలు పిఎస్సిఎంలో ఎవరు చెప్పరు. ఎవడని చెప్పాడంటే వాళ్ళ అజ్ఞానం. అది ఏది తప్పు కాదు, సృష్టికి అన్నీ కావాలి. ఇంతలా ఉన్నదాన్ని దాని కింద నువ్వు మార్పులు చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సరెండర్నెస్ లో ఉంటూ బతుకుతావా, లేదా నీ యొక్క ఆత్మశక్తిని పెంచేసుకొని దానికి దొరకకుండా హాయిగా జీవిస్తావా? చాయిస్ రివర్స్. రెండు నీ ముందు పెట్టాం, రెండు చూడండి, మీకు ఇదే మీ టాస్క్. రెండు ఉన్నాయి మీ ముందు. ఆత్మశక్తి పెంచుకోవడానికి 5 పైసలు ఖర్చు లేదు. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన ఎనఫ్. ఎవరితో పని లేదు, నీకు పని. సాధన చేసుకుంటూ జ్ఞానామృతం పొందుతూ వెళితే ఆత్మశక్తి విస్తారంగా పెరిగిపోతుంది. ఆత్మశక్తి నీ దగ్గర పెరిగాక మిత్రులారా, వాస్తు సరిలేని ఇంట్లో నువ్వు అడుగు పెట్టగానే వాస్తు మారిపోతాయి. ఇంక ఏమి చేయక్కర్లా మీరు, మళ్ళీ ఏ వస్తు ప్రపంచం మీద ఆధారపడక్కర్లా. ఆత్మశక్తి ఎంత గొప్పదో, ఆ ఆత్మశక్తి చేరుకునే మార్గం పితామహ పత్రి గారు ఈ లోకానికి అందించారు. చెప్పలకూడదాం పత్రి గారు మరొకసారి. అందుకని కృష్ణ భగవానుడు వాటిని తప్పు పట్టలేదు. చూడండి, ఈ శ్లోకం స్పష్టంగా చెప్తాడు అనమాట. అన్య దేవతలో ఉపవాసాలు, వాటి ఫలితాలు, ఇది నాయన ఇది నీ ఇష్టం అని చెప్పాడు. మళ్ళీ ఏది వాళ్ళని చెయ్యొద్దని కూడా చెప్పలేదు. కొన్ని శ్లోకాల్లో ఏముంటుందంటే, అన్య దేవతలను ఉపాసించిన వాడు భ్రష్టు పట్టిపోదురు అని కూడా ఉంటుంది భగవద్గీతలో. అది మీరు తీసుకోకండి, అది కృష్ణుడు పెట్టింది కాదు, ఎవడో పెట్టింది. మధ్యలో వస్తాయి అనమాట. వీటిని ప్రక్షిప్తాలు అంటారు. భగవద్గీతలో ఏదన్నా శ్లోకం ఉందనుకోండి, దాన్ని ప్రక్షిప్తం అంటారు, మధ్యలో పెట్టేస్తారు అనమాట, ఎవరో పెడతారు, అది వదిలేయండి. మరి ఏది నిజం ఏది అబద్ధం అంటే మీ విచక్షణతో తెలుసుకోవాలి. అంతా ఒకటే అని చెప్పిన కృష్ణుడు వాడిని తప్పు పడతాడా చెప్పండి?
తప్పు పట్టాడు కదా. అంటే అది కృష్ణుడు చెప్పింది కాదు, ఎవరో చెప్పిందని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళా ఇంకొక శ్లోకంలో చెప్తాడు చూడండి. 17-18 శ్లోకంలో ఏం చెప్తాడు, అదొకటి మిస్ అయింది. భక్తులు, ఉదారులు, జ్ఞానులు, ఆత్మస్వరూపులు అని చెప్పాడండి. 17-18 శ్లోకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇద్దరిని గౌరవించాడు. భక్తులు ఉదారులు అన్నాడు. నిజంగా భక్తులు చాలా ఉదారులు, వాళ్ళు గుళ్ళుకి డబ్బులు ఇస్తారు, ఎన్నెన్నో చేస్తారు. జ్ఞానులు ఆత్మస్వరూపులు, తన వలె ఆత్మస్వరూపులు అన్నాడు. అంటే మీకు రెండు, కృష్ణుడు పాదాలు కావాలా, కృష్ణుడు చైతన్యం కావాలా? కృష్ణుడు పాదాలు అయితే భక్తి వైపుకి వెళ్ళిపోండి, కృష్ణుడు చైతన్యం కావాలనుకుంటే ధ్యానం వైపు వచ్చేయండి. చాయిస్ ఇస్ ఎవర్స్. అలాగని పాదాల్లో తప్పు ఇదే గొప్పది అని మళ్ళీ గొప్పలో తప్పులు పెట్టకండి. ఏదో బుద్ధి ఒకటి మాట్లాడితే చాలు, ధ్యానము గొప్పది. అసలు గొప్ప ఏంటండి? గొప్ప అన్న పదం ఎప్పుడు వాడకండి. స్పిరిచువాలిటీలో ఇది గొప్పది అని పదం వాడకూడదు. దీని మీద కొన్ని వేల యుద్ధాలు జరిగిపోయినాయి ఇప్పటికే. త్రిమూర్తుల్లో ఈయన గొప్పోడు, ఏంటి పిచ్చి? గొప్ప ఏంటి? 1వ తరగతి తప్ప, 10వ తరగతి గొప్ప? 1వ తరగతి అనేది ఒక దశ, 10వ తరగతి అనేది ఒక దశ. ఎక్కడికి వెళ్ళాలనేది మీ ఇష్టం, మీ సాధన బట్టి ఉంటుంది. చదివి వచ్చారా 10కి వెళ్తారు, చదవకుండా ఉన్నారు 1లోనే ఉంటారు. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 20-22 అన్యదేవత ఉపాసకులు, వాటి వివరణ చెప్పేశాను కదా. తర్వాత అండి 23వ శ్లోకంలో ఒక్కసారి చదవండి. 23వ శ్లోకం ఏ అధ్యాయం అని చెప్పుకున్నాం? జ్ఞాన విజ్ఞాన యోగంలో 23వ శ్లోకం. నేను బై మిస్టేక్ చెప్పేటప్పుడు గబాల్, నేను అసలు ఎప్పుడు పుస్తకం ఫోన్ చూసి చెప్పడం నువ్వు చూడలేదు కదా ఇంతవరకు. ఎప్పుడు పుస్తకాలు చూసి క్లాస్ చెప్పడం ఉండదు నాకు, నా లోపల నుంచి వచ్చి చెప్పుకొని వెళ్ళిపోతా. కానీ భగవద్గీత ఇది మనం ఎట్టబడితే అది చెప్పకూడదు. పండితులు ఉంటారు, తప్పు చెప్తే ఇబ్బంది అవుతుందని కరెక్ట్గా పాయింట్స్ కూడా నోట్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా చెప్తున్నాను నేను. అందుకని మళ్ళా దాన్ని చూసుకోండి. 23వ దానిలో చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, తనను ఉపాసించిన వాళ్ళు పరమగతి ప్రాప్తి చెప్పాడు. అన్ని దేవతల ఉపాసనలకి ఏం ఫలితాలు అవి చెప్పాడు. మరి నా దగ్గర ఏంటి లాభం అంటే ఆత్మశక్తి అని చెప్పాడు సింపుల్గా. పరమగతి అంటే ఇవన్నీ చిన్న చిన్న ఉండవు. డబ్బులు రావడము, భూములు కొనడము, పిల్లలు పుట్టడము, ఈ కథలన్నీ అవతల పారాయి. మోక్షము, దివ్య ఆత్మస్వరూపము అని తన యొక్క ఉపాసన ఫలితం కూడా చెప్పేశాడు అందులో. తర్వాత 27లో మళ్ళీ ఏం చెప్తాడంటే, అర్జునుడు అడుగుతాడు అనమాట, ఇంత బాగుంది కదా, అసలు నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను నేనే అంటాడు. అంటే యాజ్ ఇట్ ఈస్కి ఇలాగే అడగండకపోవచ్చు, మనకు అర్థం కావాలి కాబట్టి దాన్ని సామాన్య భాషలో చెప్తున్నా. ఇంత గొప్ప పాయింట్స్ నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడంటే, నాయన అందరూ తెలుసుకోలేరు, తన తెలుసుకోవాలంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అని చెప్తాడు. తర్వాత 28వ శ్లోకంలో దాని లక్షణాలు చెప్తాడు. అసలు తెలుసుకోలేకపోవడానికి లక్షణాలు కూడా చెప్తాడు. మీరు హయ్యర్ నాలెడ్జీ వైపు వెళ్తారు, మళ్ళీ తెలుసుకోలేకుండా డ్రాప్ అయిపోతారు. దానికి లక్షణాలు చెప్తాడు. ఇది ఒకసారి చదవండి మీరు. ఆ లక్షణాల కారణం కూడా ఆయన ఏం చెప్తాడంటే, రాగద్వేషము అని ఒక టైటిల్ ఇస్తాడు. ఈ పదం నోట్ చేసుకోండి, రాగము ద్వేషము. అంటే ఇప్పుడు నువ్వు ధ్యాన మార్గంలోకి వచ్చావు, ఎంతో చక్కగా ఉన్నావు, ఒక సడన్గా ఒక టైంకి వచ్చేసరికి దాన్ని వదిలేసి మామూలు ప్రాపంచ జీవితంకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఎలా వెళ్తారంటే, వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పి దానికి కారణం చెప్తాడు. రాగము ద్వేషము ప్రతి దానిలోని మీరు పెట్టేస్తారు. రాగము ద్వేషము. ఇదిగో ఈయన పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాడు, నాకు తెలిసిన ఒక మిత్రుడు అన్నాడు, ఒరే సహకరిద్దాంరా, ఆయనకి కొంచెం డబ్బులు ఇద్దాము. ఆయనతో నాకు తలనొప్పండి, ఆయన నాకు నచ్చడండి. అంటే ఏముంది, వీడి దగ్గర ద్వేషం ఉంది, అయిపోయింది. ఇంకా నీ మొత్తం నీ ఆధ్యాత్మిక పడిపోయింది ఇక్కడ. నువ్వు ఈ రాగము ద్వేషము అండర్లైన్ చేసుకోండి ప్రతిరోజు. రాగం ఉందా? రాగం అంటే అటాచ్మెంట్. ద్వేషం ఉందా అంటే డిటాచ్మెంట్. ఉందా? నేను పనికిరాను. మీరు ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ మీకు మీరే జడ్జి. అప్పుడు పరంపరగత ప్రాప్తి వైపు మీరు వెళ్ళలేరు. మామూలు ఉపాసనలో ఈ మిగతా కథలన్నీ మీరు చేయగలరు. రాగము ద్వేషము ఉంది అంటే మీరు హైయర్ డైమెన్షన్లోకి వెళ్ళలేరు అని స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పాడు ఆయన. అందుకని దీని మీద మీరే పరిశీలించుకోవాలి. ఇప్పుడు నాకు రాగము ద్వేషం ఉందా? ఇదిగో ప్రభాకర్ ఉన్నాడు, ఈయనతో నేను కార్యక్రమం చేయాలి, నేను సపోర్ట్ చేయాలి. మా ప్రభాకర్ ఉండకూడదు, ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడు, చెయ్యాలి. మళ్ళీ ఆగల ద్వేషం, నేను నన్ను పట్టించుకోలేదు, లాస్ట్ ఇయర్ అయితే నాకు అసలు వీళ్ళు మైకే ఇవ్వలేదు, అంతకుముందు 3 సంవత్సరాల క్రితం అయితే రాజుగారు కనీసం రూమీ లేదు. నేను ఆ టెంట్లో, నువ్వు ఉన్నావు కదా అప్పుడు, చిన్న చెక్కల టెంట్ ఉంటే దానిలో గొడ్డేసుకొని పడుకున్నా. నాకు ఏ రాగము లేదు, ఏ ద్వేషము లేదు. ఎందుకని? కార్యక్రమం చేయాలబ్బా, మనం విశ్వ కళ్యాణం చేయాలి. దానికి రాగము ద్వేషం పెట్టుకున్నావా, నువ్వు పరమగతి వైపు వెళ్ళవు, ఉంటావు కానీ పరమగతి ప్రాప్తించదని. ఎంత అద్భుతమో ఈ శ్లోకం. నిజంగా ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు, ప్రతి సేవకుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇది. సో దాని తర్వాత 29వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు, బ్రహ్మపద ప్రాప్తికి దానికి సంబంధించిన మార్గాలు కూడా చెప్పేశాడు అనమాట. దానికి ఏం చెప్తాడంటే, సంపూర్ణంగా కర్మ చేయమంటాడు. సంపూర్ణంగా అంటే కొద్ది చేసి ఆపేయటం,
వాడెవడో చెప్పాడని మానేయటం, ఇందాక చెప్పుకున్నాం కదా, అలా ఉండకూడదు. సంపూర్ణంగా చేయాలి. నువ్వు సంపూర్ణంగా చేసినప్పుడే దీన్ని దాటేస్తావని చెప్తున్నాడు. తర్వాత 30వ శ్లోకంలో చెప్తాడు, తన జ్ఞాన మహిమలు చెప్పేశాడండి. చెప్పేసి అంత్యకాలమందు జీవుడు గురించి చెప్పాడు. అంత్యకాలమందు జీవుడు అని తెలుసా? మరణ సమయంలో ఏం జరుగుతుంది, నీ యొక్క స్థితి ఏంటి చక్కగా చెప్పుకొచ్చాడు. అంత్యకాలమందు నన్ను స్మరించువాడు పరమగతి ప్రాప్తించునని చెప్పాడు. ఇది ఒక పరంలో చెప్పేశాడు, ఒక పదంలో. మీరు అంత్యకాలం అనగానే మీరు ఏమనుకుంటారు? ఆ టైంకి మనం మాట్లాడితే సరిపోద్ది అనుకుంటారు. కాదు. విద్యాప్రకాశానందగిరి గారు భగవద్గీత అతి సులువుగా చెప్పిన గొప్ప ప్రవచకుల్లో ఆయన ఒకరు. వారు చెప్పింది మీకు చెప్తా. ఒక కిరాణా కొట్టు ఏదో షాపు ఉంటుంది. అతను దుకాణంలో 3 కొడుకులు. ఆ 3 కొడుకులు ఈయన మరణ సమయం వస్తుంది అనమాట. మరణ సమయం వచ్చినప్పుడు ఆ 3 కొడుకులు చుట్టూతో ఉంటారు. కొట్టు మీద ఉండరు కదా, షాప్ ఆడ వదిలేసి తండ్రి చుట్టూతో చేరారు. అయ్యో ఈయన చనిపోతాడని దుఃఖంతో అందరూ కూర్చొని వేల్పిస్తుంటారు. నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అతనికి ఇంకా సమయం ఎంత ఉంది? దాదాపుగా ఒక 3 నిమిషాల సమయం ఉంటుంది. నేను ఎప్పుడు మా చింతపండు తాత అని చెప్తుంటాను ఈ కథ. నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. ఒరే పెద్దోడేడ్రా అంటాడు. ఇక్కడే ఉన్నానా అని వస్తాడు. చిన్నోడేడ్రా అంటాడు. ఇక్కడే ఉన్నానా అని వస్తాడు. నడిపోడు అంటాడు. నేను ఇక్కడే ఉన్నానా. ఎదవల్లారా అందరూ ఇక్కడ ఉంటే కొట్టు మీద ఎవరు ఉంటారా అంటాడు. అందరూ ఇక్కడ ఉంటే కొట్టు మీద ఎవరు ఉంటాడు? కొట్టు కట్టేసి వచ్చారు ఎదవలో. ఎంత లాసు, ఎంత బేరం పోయింది. అంత్యకాలంలో ఉన్నాడు. 3 నిమిషాల్లో ప్రాణం పోతుంది. దుకాణం క్లోజ్ చేసి వచ్చారు. మీరు దృష్టి దేని మీద ఉంది? దుకాణం మీద ఉంది. కృష్ణుడి మీద ఎట్ట వస్తుందండి? అప్పుడు నాలాంటి వాడు ఎవడో ఉంటాడు కదా, మనలాంటి మహాశాస్త్రకారులు ఉంటారు ఇంటి చుట్టూతా. వాళ్ళు చెప్తారు, అయ్యా కనీసం అవన్నీ వదిలే, కృష్ణుడినన్నా స్మరించు అంటారు కదా. వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చి నారాయణను నారాయణను అంటాడు. చెవి దగ్గరకు వచ్చి వినపడదు, అర్థం కాదు. అండో ఒరి నారాయణ అనట్లేదురా, నారాయణ. ఓకే, ఏం చేద్దామని నారపీసు తీసుకొస్తారు. మా ఊళ్ళో ఇలాంటి జరుగుతుంది. నారపీసు చూపిస్తారనమాట. తాతగారు ఇదేంటి అంటాడు. నారపీసు అన్నాడు అనుకో, నారాయణలో నారా అన్నాడు కదా, సగం స్వర్గం గ్యారంటీ అని ఇలా భావన. ఈయన అది చూపించి తాతగారు ఇదేంటి, పీచు కదూ పీచు అంటాడు. అక్కడ కూడా నారా అండం, పీచు పీచు అంటాడు. ఎంత కష్టపడతారో పాప ఆయన చేత నారాయణ అనిపించడానికి. ఏమండి, బతికున్న నాళ్ళు ధ్యానం చేయకుండా, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినకుండా, కనీసం ఆధ్యాత్మిక ప్రయాణం చేయకుండా చచ్చే కాలంలో మీరు అనగలరా నారాయణ అని? మీరు కావాలని చూడండి, చనిపోయిన వాళ్ళ కేసులు నేను బొచ్చడు చూశాను. నాకు చాలా ఇష్టం. ఆడికెళ్ళి కూర్చుంటాను. అక్కడ చాలా సినిమా జరుగుతుంటది. అయ్యో నాయనో అత్తగారా, అయ్యో అత్తగారా అని ఏడుస్తుంటది, కళ్ళు తుడుచుకుంటది. ఈ ఆడపడుచు ఏడుస్తుంటది, కళ్ళు తుడుచుకుంటే ఇద్దరు లోపలికి వస్తారు. నేను మంచిలు దాడానికి వచ్చాను, అక్కడే నేను కూర్చున్నాను. తిరిగాను. ఇదిగో ముందే చెప్తున్నా, పెద్ద గాజు నాది, చిన్న గాజు నీది. ఓకే, మళ్ళీ ఇద్దరు బయటికి వెళ్ళి అయ్యో అత్త అని ఏడుస్తున్నారు. ఇది మన బతుకు. ముక్కు పుడక కూడా వదలరండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా చూసారా ముక్కు పుడకతో శవాన్ని పూడ్చిపెట్టడం? మీరు ఎక్కడైనా చూసారా? అస్సలు వదలరు. ముక్కు పుడకతో సహా మొత్తం పీకి పారేస్తారు. మా తాతగారు చచ్చిపోయినప్పుడు ఒకసారి ఆయనకి వెండి రింగ్ ఉంది. ఆ వెండి రింగ్ కూడా కరిగిపోయి ఎప్పుడో ఆయన చేసుకుంది. దాన్ని నెమ్మదిగా కిర్రని యాక్సిడెంట్ తెచ్చి కోస్తున్నాడు. ఒరే వదిలేయచ్చు కదరా దాన్ని. వదలకూడదు, తాతగారికి జ్ఞాపకార్థం, అలా వదలకూడదు అన్నాడు. అవునా, నేను ఎంత అమాయకుండా, నేనేం చేశాను, తాతగారిది పళ్ళ సెట్ ఉందాడా, ఒరే ఇది కూడా లోపల పెట్టాను, అట్లాంటివి ముట్టుకోకూడదు అన్నాడు. ఇది మన జ్ఞానం. అంటే వెండి రింగ్ అయితే మంచిది, పళ్ళ సెట్ మనకు పనికిరాదు కదా, అది ముట్టుకోకూడదు, అది శవంతో పడే అంటారు. ఇదే ప్రాప్తి మనకే ఉంటుంది ఏదో రోజు. అవునా కదా? మానవుడికి అత్యంత ఆశ్చర్యకరమైనది ఇదే, తన సావు గురించి. తన సావు దగ్గరకు వచ్చి అసలు ఆలోచించు. ఇప్పుడు ఆడదాకా ఎందుకు, మనమే రేపు అంత్యకాలంలో ఇది మనం ఎదుర్కోలేద్దా? మన చుట్టూ ఇదే బ్యాచ్ కూర్చొని ఉంటారు. అందుకని ఇప్పుడే జ్ఞానం పొందండి, ఇప్పుడే జ్ఞానాన్ని విస్తారం చేసుకోండి, ఇప్పుడే సాధన చేయండి, ఇప్పుడే సేవ చేయండి అని చెప్తాడు భగవద్గీతలో. సో 30వ శ్లోకంలో తన జ్ఞాని మహిమలు చెప్పి అంత్యకాలమందు నన్ను భజించువాడు వాడి ముక్తి ప్రాప్తి నేను చూసుకుంటాను అంటున్నాడు. మీరు అంత్యకాలం అనగానే ఆ రోజు చూసుకోవచ్చు అనుకోకండి, ఈ క్షణమే
ఇప్పుడే మీరు సాధన మొదలు పెట్టాలి, ఇప్పుడే జ్ఞాన సమీకరణ చేయాలి, అది చెప్తుండే భగవద్గీతలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి చప్పలు కొడేద్దాం భగవద్గీత యజ్ఞానికి. ప్రతిరోజు కొన్ని అద్భుతమైన సత్యాలు చెప్పుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఈ చాప్టర్ని మరింత విస్తారంగా తర్వాత తెలుసుకుందాం, ఎందుకంటే మన మిత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు.